Hi guys, in this video we're going to discuss about one thing that is very important thing. So recently ఒక స్టూడెంట్ అడిగాడు అండ్ ఎంఎన్సీలో ఎంఎన్సీ జాబులు వద్దు బ్రో, ఎంఎన్సీ జాబులు నమ్మొద్దు, ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలీదు, కానీ స్టార్టప్లు నమ్మొచ్చా, స్టార్టప్ కంపెనీలో నమ్మి మనము జాయిన్ అవ్వచ్చా? సో మనం ఒక మేజర్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఈ రెండిట్లో తెలుసుకోవాలి, రైట్? ఎంఎన్సీ కంపెనీస్ అయినా కానీ స్టార్టప్ కంపెనీస్ అయినా కానీ ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, రైట్? దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, చాలా మంది కష్టాలు వస్తే ఇంకెన్ని రోజులు కష్టపడాలి, ఇంకెన్ని రోజులు కష్టపడాలి, ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నం చేసినా నేను ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోతున్నానండి, ఎంత కష్టపడినా ఎంత ట్రై చేసినా నాకు కోడింగ్ రావట్లేదు, ఎంత ట్రై చేసినా నాకు ఉద్యోగం రావట్లేదు, ఎంత ట్రై చేసినా నాకు ఒక్క చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం రావట్లేదు, ఏం చేయాలి? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రయత్న లోపం లేకుండా ఎప్పటి వరకు కష్టపడాలి అంటే, ఎప్పటి వరకు అయితే నీకు ఉద్యోగం వస్తుందో, ఎప్పటి వరకు నువ్వు అనుకున్నది సాధిస్తావో అప్పటి వరకు నువ్వు కష్టపడాలి. ఆ సాధించిన తర్వాత ఆ సాధించింది ఏదైతే నిలబడడానికి, అది కంటిన్యూగా నీతోనే ఉండడానికి నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. అండ్ కష్టపడ్డాను ఏంటి అంటే నీకు ఇష్టమైపోవాలి. ఎట్లా అంటే, నువ్వు మార్నింగ్ లేసావు, బతికినంత కాలం నువ్వు ఫుడ్ తింటున్నావు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటావు, టీ తాగుతావు, కాఫీ తాగుతావు, ఆఫ్టర్‌నూన్ లంచ్, డిన్నరు, మళ్ళీ స్నాక్సు, మళ్ళీ ఇది కాకపోతే మధ్యలో పానీపూరి, లేకపోతే ఇంకోటి బిర్యానీ, బయటికెళ్తావు, ఇంకోటి సూప్సు, రకరకాలు చేస్తా ఉంటావు. మరి ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు? ఒకరోజు తీసుకుంటే, ఒకరోజు తింటే సరిపోతుంది గదా! జీవితం మొత్తం ఎందుకు తినాలి? అండ్ ఇదో క్వెషన్ ఏసుకోండి. ఎందుకు తినాలి అంటే, బతకడానికి మనం తినాలి. అండ్ మన బాడీలో మన సిస్టమ్ అంతా పర్ఫెక్ట్‌గా వర్క్ చేయడానికి ఎనర్జీ అది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఎనర్జీ ఏదైతే మనం బతకడానికి కావాల్సిన ఎనర్జీ ఏదైతే తినడానికి ఉందో, అది ఎలా వస్తుంది? ఫ్రీగా రాదు. దానికోసం మనం కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టపడినా నాకు ఒక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావట్లేదు, ఎంత కష్టపడినా నాకు కోడింగ్ రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టపడినా గాదు. వచ్చే వరకు ఉద్యోగం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గాని, నీ కోడింగ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. వచ్చిన తర్వాత కూడా కష్టపడాలి. ఇక్కడ ప్యారలల్‌గా ఇనిషియల్‌గా ఎక్కువ కష్టం పడతావు. కొంచెం సెటిల్ అయిన తర్వాత తక్కువ కష్టం పడతావు. దాంతో పాటు కొంచెం ఎంజాయ్‌మెంట్ కూడా నీకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఎలాంటి అంటే ఎన్ని రోజులు కష్టపడ్డాను, 6 నెలలు కష్టపడ్డా, సంవత్సరం కష్టపడ్డా, నాకు ఉద్యోగం రావట్లేదని డీలా పడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి, మనము ఈరోజు మెయిన్ టాపిక్‌లోకొచ్చేస్తే, ఈ ఎంఎన్‌సీ కంపెనీ కాకుండా ఎంఎన్‌సీ కంపెనీలో ఎలా ఉంటుంది? ఎంఎన్‌సీ కంపెనీని నమ్మి జాయిన్ అవ్వచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో? స్టార్టప్ కంపెనీలో నమ్మి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంఎన్‌సీ కంపెనీలో 10 మంది అవసరమే ఉన్నారు. ఎగ్జాంపుల్ 10 మంది మాత్రమే ఒక ప్రాజెక్ట్‌కి అవసరం ఉన్నారు. వాళ్ళేం జేస్తారంటే, ఈ 10 మందితో పాటు ఇక్కడ 2 సినారియోస్ కూడా ఉంటాయి. ఈ 10 మందితో పాటు ఇంకా ఒక ముగ్గురిని గాని, నలుగురిని గాని ఎక్స్‌ట్రాగా స్పేర్‌లో తీసుకొని పెట్టుకుంటారు. ఇదొక టైప్. అంటే ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్ అయితే. కొత్త ప్రాజెక్ట్ అయితే, మనకు ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ విషయానికొస్తే, వాళ్ళు మా దగ్గర ఇంత టీమ్ ఉన్నారు, మా దగ్గర ఒక 20 మంది, అంటే ఇంక ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. వాళ్ళు క్లయింట్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. మా దగ్గర 20 మంది టీమ్ ఉన్నారు అని చెప్పి వాళ్ళందరిని ఖాళీగానే పెడతారు. వాళ్ళందరిని ఖాళీగానే పెట్టి బ్యాకప్ అనేది ఉంటుందిక్కడ. వాళ్ళకి బ్యాకప్ అనేది ఉంటుంది. ఎంఎన్‌సీ కంపెనీకి బ్యాకప్ అనేది ఉంటుంది. మరి స్టార్టప్‌కి ఉంటదా అంటే 100% ఉంది. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో 15 మంది అవసరం పడితే, వాళ్ళు 5-6 మందిని తీసుకొని వీళ్ళతోనే మల్టీ టాస్కింగ్ చేపిస్తారు. అంటే అవసరమైన దానికంటే తక్కువ మందిని తీసుకుంటారు. ఇక్కడ నమ్మొచ్చా? నమ్మకూడదా? అంటే ఎంఎన్‌సీలో ఏంటి అంటే, నీకెంత టాలెంట్ ఉన్నా, చాలా మందంటారు, "చాలా టాలెంటెడ్ సార్ మా ఫ్రెండు. ఎంత టాలెంటెడ్ అంటే నా క్లాస్‌లో అతనే చెప్పాడు. కానీ అతనికి ఉద్యోగం పోయింది ఒక ఎంఎన్‌సీ కంపెనీలో." అంటే అక్కడ ఎంత టాలెంట్ ఉన్నా గాని ఉద్యోగం ఉంటుందో, పోతుందో తెలియని పరిస్థితి. అదే స్టార్టప్ విషయానికొస్తే, నీ దగ్గర హైలీ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నీ ఉద్యోగం అనేది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకు అంటే, ఖచ్చితంగా నువ్వు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. కంపెనీస్ డిపెండ్ కంపెనీ నీ మీద డిపెండ్ అయ్యుంది. కంపెనీస్ డిపెండెడ్ ఆన్ యూ అండ్ యువర్ వర్క్స్. నీ వర్క్స్ మీద, నువ్వు చేసే పని మీద, నువ్వు చేసే టాస్కుల మీద, నువ్వు చేసే ఫినిష్ చేసే నువ్వేదైతే వర్క్ చేస్తున్నావో దాని మీద కంపెనీ డిపెండ్ అయింది. కంపెనీ రెవెన్యూ డిపెండ్ అయ్యింది. అండ్ ఇప్పుడు నువ్వు ఇప్పటికప్పుడు వదిలేసి ఎళ్తే కంపెనీకి ఆల్టర్‌నేట్ అనేది, అంటే ఒకవేళ నిన్ను వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోవద్దు. మనమైతే వదిలేసి ఎళ్ళం.
ఒకవేళ మిమ్మల్ని టెర్మినేట్ చేస్తే కంపెనీ అనేది ఆల్టర్నేట్ అనేది ఎతుక్కోవడానికి టైం పడుతుంది. ఈ టైంలో కంపెనీ కొంచెం నష్టం అనేది పడుతుంది. ఆ వచ్చినోడు కరెక్ట్‌గా నిలబడతాడో లేదో తెలవదు. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సో, అది స్టార్టప్ పరిస్థితి అలా ఉంటుంది. సో, ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. వెదర్ స్టార్టప్ కంపెనీకి లేకపోతే స్టార్టప్ కంపెనీకి ఉద్యోగాలొస్తాయా లేదా అనేది. స్టార్టప్ కంపెనీ ఉద్యోగాల్ని నమ్మొచ్చా? నమ్మొద్దా? అనేది మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ ఎంఎన్‌సి కంపెనీలో ఉద్యోగాలు అనేది వద్దా? కావాలనేది మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ ప్యాకేజెస్ కూడా మనకి ఎంఎన్‌సిలో కంటే కూడా స్టార్టప్‌లోనే ఎక్కువుంటుంది. ఫాస్ట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకి స్టార్టప్ కంపెనీ నుంచి స్కిప్ కొడితే ఈజీగా మన గ్రోత్ అనేది ఉంటుంది. ఇయన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇయన్నీ మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. నేను ఎంఎన్‌సిని నమ్మొచ్చా? లేకపోతే స్టార్టప్ నమ్మొచ్చా? సో, మనం మెయిన్ థింగ్స్ అనేవి నేను మీకు చెప్పాను. ఓకే. ఇదొకసారి ఆలోచించండి గైస్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.